వంటలు బాగుంటాయని చెప్తుంటారు కదమ్మా. ఇప్పుడు ఆ వంటలే చేసి సంపాదిస్తాను. ఎక్కువ దూరమేమీ వెళ్ళను. మన ఏరియాలోనే వంట మనిషిగా వెళతాను. చాలా మంది ఉద్యోగాలకు వెళుతుంటారు కదా, నాకు తప్పకుండా పని దొరుకుతుంది. ఖర్చులకు డబ్బొస్తే మనకే సమస్య ఉండదు. అమ్మా, ఏంటమ్మా ఈ వయసులో పని చేసి మమ్మల్ని పోషిస్తావా? నువ్వు పని చేస్తుంటే మాకు మనసు అంతుంటుందా? అవునమ్మా, ఎలాగో నేను జాబ్ వెతుక్కుంటున్నాను కదా, ఎంతో కొంత సంపాదిస్తాను. అవునమ్మా, నేను కూడా ఇక మీదట ఏదో ఒక పని చూసుకుంటాను. నేను అఖిల ఇద్దరం సంపాదిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. అయ్యో దేవుడా, నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటయ్యా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? నాన్న, నన్ను క్షమించండి నాన్న. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను నమ్మి నువ్వందరినీ వదిలేసి వెళ్ళావు, కానీ నేను మాత్రం వీళ్ళందరినీ బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు నాన్న. మీరెవరూ ఏడవకండి. మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని నాన్నకి మాట ఇచ్చాను. ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటాను. అమ్మా, ఒక జాబ్ పోతే ఏంటి, ఇంకొక జాబ్ దొరకకుండా ఉంటుందా? ఆల్రెడీ చాలా కంపెనీలకి మెయిల్ పంపాను. ఎవరో ఒకరు తప్పకుండా పిలుస్తారు. మీరేం ఆలోచించకండి, మీకు నేనున్నాను. అది మాకు తెలుసమ్మా, కానీ నీకిప్పుడు అత్తారింట్లో కూడా బాధ్యతలున్నాయి. నువ్వు ఉద్యోగం చేసినా అది మీ అత్తారింటికే చెందాలి. అప్పుడే మీ అత్తయ్య, మావయ్య, వదిన అందరూ సంతోషంగా ఉంటారు. నీ కాపురం కూడా బాగుంటుంది. మేమెలాగో ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాం. మా గురించి నువ్వేమీ ఆలోచించకు. ఆలోచించకుండా ఎలా ఉండగలనమ్మా? మీరు కాకుండా నాకెవరున్నారు? నేనేం చేసినా అది మీకోసమే. అదే కండిషన్ మీద పెళ్లి కొప్పుకున్నాను. ఎవరేమనుకున్నా నా నిర్ణయం మారదు. అది కాదు లక్ష్మి, నేను చెప్పేది కాస్త విను. దయచేసి ఎవరూ మాట్లాడకండి. అన్నీ నేను చూసుకుంటాను. నిఖిలా, నువ్వెప్పుడూ చదువు ఆపేసి పనికి వెళ్తానక్క అని చెప్పకు. నువ్వు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలి, సరేనా? అఖిల, నువ్వు అంతే. ఇప్పుడు నువ్వు చేస్తుందేమీ పెద్ద పని కాదు. నీ చదువుకి తగ్గట్టు మంచి ఉద్యోగంలోకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించు. అమ్మా, మమ్మల్ని పెద్దవాళ్ళని చేయడానికి నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసమ్మా. ఇప్పటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి. నీ ఆరోగ్యం కాపాడుకోవాలి. పని గురించి నాకు వదిలే. మీరెవరూ కంగారు పడకండి. మీకెప్పుడేం కావాలన్నా నేను పని చేసి సంపాదించిస్తాను. ఎందుకక్క ఈ విషయం మావకి తెలియనివ్వడం లేదు?
తర్వాత తనే తెలుసుకుంటే ఎంత బాధపడతారు. ఏదైనా ఉద్యోగం చూడమన్నా చూసేవారు కదక్కా. అవును, కానీ నేను చేస్తున్న పని ఎంత ఇష్టమో ఆయనకి బాగా తెలుసు. ఆయన కోసమే నేను ఈ జాబ్ వదిలేశానని తెలిస్తే తను సహించలేరు. అందుకే ఏమీ చెప్పలేదు. అక్క అక్క వీళ్ళకేదో చెప్పి ధైర్యం నింపాను, కానీ నా చేతిలో డబ్బు లేదు. సేవింగ్స్ ఖాళీ అయిపోయాయి. పైగా 10 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలంటున్నారు. అన్నింటినీ ఎలా మేనేజ్ చేయాలి? చూసావా, నేను చెప్పిన మాట నా కొడుకు ఎప్పుడు కాదండు. అమ్మ మాట అంటే వాడికి అంత గౌరవం. త్రిపుర ఎలారా? అమ్మ ముందే ఉన్నాను కదా, ఈ రాక్షసుడు ఇప్పుడే పిలవాలా? నీకు బుద్ధి జ్ఞానం ఏవైనా ఉన్నాయా? అమ్మ నా ముందే వెళ్తుంది కదా, అయినా అలా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? నీకేమైనా మెంటలా? పిచ్చనుకో వెర్రనుకో నాకేం ఫరక్ పడదు. నేను నీతో ఒక డీల్ మాట్లాడాలి. రారా రా, కూర్చో. డీలా? అయినా నీలాంటి వాడితో డీల్ కుదుర్చుకునే స్థాయికి నేను దిగజారలేదు. దిగజారిపోతావో అంచెలంచెలుగా ఎదిగిపోతావో నీ ఇష్టం. కానీ ఈ డీల్ నువ్వు సరిగ్గా వినకపోతే మాత్రం తర్వాత నువ్వే పశ్చాత్తాపడిపోతావు. అదేంటో చెప్పు. త్రిపురతో డీల్ చేసుకోవడం మంచిదే, కానీ తర్వాత మాట మారుస్తానని నా చేత దొంగతనం జరగకుండా చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి పోలీసులకు పట్టిస్తే చిల్లి గవ్వ కూడా మిగలదు. చేతికొచ్చింది నోటి దాకా రాకుండా చేసుకోకూడదు. చూడు, నీతో కలిసి బుర్ర కథ వినేంత టైం నా దగ్గర లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. ఏం లేదు, తినడానికి ఏమైనా తీసుకొస్తావా? అసలు నువ్వు మనిషివేనా, లేదంటే మనిషి రూపంలో ఉన్న బ్రహ్మ రాక్షసివా? తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, ఇదే పనా? పైగా ఈరోజు దోశలు వేసింది మా అమ్మ. పిండి అయిపోయింది, తినడానికి ఏం తీసుకురాలేను. ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది ఒరే హరి? అవునా? అయితే ఇప్పుడు నువ్వేం తీసుకురాలేవన్నమాట. సరే అయితే నాకు నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటానులే. ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది ఒరే హరి? ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది?
అదేంటమ్మా 9 అయితే లక్ష్మి ఆఫీస్కి వచ్చేస్తారు కదా, ఎప్పుడు క్రమం తప్పకుండా ఆఫీస్కి వచ్చేస్తారు. మరి అలాంటిది ఇవాళ ఎందుకు రాలేదు? ఈరోజు లీవ్ పెట్టింది, అందుకే రాలేదు. లీవ్ పెట్టారా? అంటే ఇంట్లో ఏమైనా సమస్య లేదా లక్ష్మికి ఏమైనా ఒంట్లో బాగాలేదా? పొద్దున నాకు అఖిల ఫోన్ చేసింది, తను కూడా ఏం చెప్పలేదు. సర్లేమ్మా, నేను ఇంటికి వెళ్ళి కనుక్కొని వస్తానులే. ఆగన్నయ్యా, మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసేది. ఏదో పనిలో ఉండి లీవ్ పెట్టింటుంది. అది సరే, మీరెందుకు ఆఫీస్కి వచ్చారు? అది లక్ష్మి కింద కాల్ చేశానమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫోన్ చేసి విసిగించడం ఎందుకని డైరెక్ట్గా మాట్లాడదాం ఆఫీస్కి వచ్చాను. లక్ష్మికి ఏదైనా చెప్పాలన్నయ్య? నాతో చెప్పండి, లక్ష్మి ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. ఏం లేదమ్మా, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇల్లు ఖాళీగా ఉందని ఫోన్ చేశారు. లక్ష్మి వాళ్ళకి ఇల్లు కావాలి కదా, ఆ విషయం చెప్దామని వచ్చాను. తీరా వచ్చి చూస్తే లక్ష్మి ఆఫీస్కి రాలేదు. అవునా? చాలా మంచిది, నేను ఫోన్ చేసి చెప్తానన్నయ్య. సరే అమ్మా. అవును, నాకు విషయం అర్థం కావట్లేదు. నా మీద పెట్టిన కంప్లైంట్ అశ్విన్ వెనక్కి ఎలా తీసుకున్నాడు? లక్ష్మి సారీ చెప్పడం ఎఫెక్టివ్ అనిపించింది, అందుకే ఒప్పుకున్నాడు. ఏమోమ్మా, నాకంతగా నమ్మకం కలగట్లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవలేం లేవు కదా, సో నా కోసమని లక్ష్మిని అతనేమి ఇబ్బంది పెట్టలేదు కదా. అలాంటిదేం జరగలేదనిపిస్తుందన్నయ్య. తను నాకేం చెప్పలేదు. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏదైనా ఉంటే లక్ష్మి నాతో చెప్తారు. సరే అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. లక్ష్మి వస్తే ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు. ఏయ్, ఇట్రా రా ఇటు. ఏమైంది నీకు? ఎందుకు పాట పాడుతున్నావు? మా నాన్నగారిని వింటే ఇంకంతే సంగతులు. ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది? ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది? నోరు మూయ్. అరే ఇదేంటి, భ్రమనా లేకపోతే నిజమా? అబ్బా, నిజమే, ఎవరో మగాళ్ళు పాడుతున్నట్టుందే. ఉద్యోగం ఊడిపోయింది, సద్యోగం సంతకెళ్ళింది. ఇష్యూ, ఇష్యూ. త్రిపుర గది నుంచే వాయిస్ వస్తోంది. ఇప్పుడే వెళ్ళి చూస్తా. అరవద్దు అని చెప్తున్నాను కదా, ఎందుకు అరుస్తున్నావు? త్రిపుర, త్రిపుర అమ్మాయి. నవ్వుతున్నావేంటి? వెళ్ళి ఎక్కడైనా దాక్కుని చావు పో. ఓ హరి సార్, హాయ్, ఎలా ఉన్నారు? ఒకరోజు జైలు జీవితం ఎలా అనిపించింది? రే రమేష్ సార్, ఆ రోజు జరిగిన సీన్ రికార్డ్ చేసుకున్నావు కదరా? అవును సార్. లక్ష్మి కాళ్ళ మీద పడ్డమే తక్కువ, ఎంత బతిమాలుకుంది. బాబా, ఆ సీన్ గుర్తు చేసుకుంటే ఎంత బాగుందోనయ్యా రమేషా. చూడండి అశ్విన్, జరిగింది ఏదో జరిగిపోయింది. నేనేది మనసులో పెట్టుకోను. మీరు కూడా ఇక్కడిక్కడే వదిలేస్తే ఇద్దరికీ మంచిది. మంచి చెడుల గురించి నువ్వు నాకు చెప్పడం ఏంటి? ఏదైనా ఒక పనిలో దిగక ముందే ఆలోచించుకోవాలి హరి. గొడవైపోయాక సారీ ఇవేవి మనసులో పెట్టుకోకు అంటే కుదరదు, అస్సలు కుదరదు. నీకిదంతా అర్థం కాదులే.
నీ భార్య వేడుకుంటేనే నువ్వు బయటికి రాగలిగావు. నువ్వు మరీ ఇంత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు హరి. చివర్లో నేను దయ చూపించాను తెలుసా? అశ్విన్, నేను బయటికొచ్చింది నువ్వు చూపించిన దయ వల్ల కాదు, లక్ష్మికి నా మీదున్న ప్రేమ వల్ల. నువ్వింత చీప్గా బిహేవ్ చేస్తావని నేను కూడా అనుకోలేదు. నన్ను దెబ్బ కొట్టడానికి ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకున్నావు. నువ్వు ఒక మగాడివేనా? మగాడివేనా? నీకు దమ్ముంటే డైరెక్ట్గా నాతో పెట్టుకోవాలి, అంతేగాని ఇలా ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు. హో, మర్చిపోయాను. అన్నట్టు నీకంత ధైర్యం లేదు కదా. ఈరోజు నీకు ఇచ్చిన కోటింగ్ సరిపోయింది అని నేను అనుకుంటున్నా. ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేదనుకో, వీళ్ళు చూసుకొని నా దగ్గరికి వచ్చాయి, మాట్లాడుకుందాం. వీడికి జైలుకి వెళ్ళొచ్చినా పొగరు తగ్గలేదు. భార్యకి తన మీదున్నది ప్రేమ అంటున్నాడేంటి? ఆ ప్రేమని దూరం చేస్తే గాని వీడికి బుద్ధి రాదు. విజయ్, ఏంటి ఏదైనా డౌటా? నీకు అన్నీ అర్థమవ్వాలని ఆ బ్లూ కలర్ రిజిస్టర్లో అన్ని డీటెయిల్స్ రాసి పెట్టాను. నీకు అర్థం కాకపోతే అందులో చూసుకోవచ్చు. నీకు ఈ జన్మకి బుద్ధి రాదన్నమాట. నిన్ను ఇంత ఇబ్బంది పెట్టినా నువ్వు ఇంకా వాడి కంపెనీ గురించి ఆలోచిస్తున్నావా? నీ ప్లేస్లో నేనుంటే గనక ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని తగలబెట్టి ఈ కంపెనీకి లాస్ వచ్చేలా చేసి కుమిలిపోయి బాధపడేలా చేసేదాన్ని. అయ్యో, అలా మాట్లాడుతున్నావేంటి? ఇన్నాళ్ళు మనకి అన్నం పెట్టిన కంపెనీ బాగుండాలని కోరుకోవాలి, కానీ ఇలా కంపెనీ కూలిపోవాలని కోరుకోకూడదు. వర్క్ గురించి డౌట్తో కాకుండా మరెందుకు ఫోన్ చేసావు? ఏం లేదు. నీ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఏదైనా జాబ్ దొరికిందా? నిన్న ఒక కంపెనీలో వేకెన్సీ ఉందన్నావు కదా, ఏమన్నారు? దానికి అప్లై చేశాను. ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే, నేను ఉద్యోగం మానేసినట్టుగా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. అవును, ఒక రకంగా మంచిదయిందే. లేదంటే వాళ్లతో నిజం దాచలేక నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు వాళ్ళైనా నీకు ధైర్యం చెప్తారులేవే. అన్నట్టు నీకు ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? మీ ఆయన ఆఫీస్కి వచ్చారు. ఏంటి, ఆయన వచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు? నేను జాబ్ మానేసినట్టు ఆయనకి తెలిసిందా? కూల్ కూల్ లక్ష్మి, ప్రస్తుతానికైతే తెలియలేదు. నువ్వు లీవ్లో ఉన్నావని చెప్పాను. అయినా హరి అన్నయ్య డౌట్లోనే ఉన్నారు. నీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు కొంచెం తడబడ్డా నీ గురించి మొత్తం విషయాలు తెలుసుకునేలా ఉన్నారు. అసలు లక్ష్మి ఎప్పుడొస్తుంది? తనకి జాబ్ ముఖ్యం కదా, ఇష్టంతో పనిచేసేది. అసలు లీవ్ తీసుకునేదే కాదు కదా అని ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను, కానీ ఆయన ఆరాటం చూస్తుంటే పాపం అనిపించిందే. అంతేకాదు, అశ్విన్ అంత ఈజీగా కంప్లైంట్ వాపస్ ఎలా తీసుకున్నారని ఆలోచిస్తున్నారు. నన్ను కూడా అడిగారు. నాకు తెలియదని చెప్పాను, కానీ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో ఏంటో. అందుకే కదా నేను ఈ విషయం గురించి చెప్పకుండా దాస్తున్నాను. ఆయన బాధపడ్డం నేను చూడలేను. ఆయనకి విషయం తెలిసేలోపు నాకు వేరే కంపెనీలో ఉద్యోగం దొరికితే ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు. కానీ ఎక్కడ పని దొరకట్లేదు. పైగా 10 రోజుల్లో
ఈ ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాధపడకు, ఆ విషయంలో మీ ఆయన నీకు హెల్ప్ చేయడానికే వచ్చారు. హెల్ప్ ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు రెంట్కి ఇస్తున్నారని చెప్పారు. ఆయన ఫోన్ నెంబర్, లొకేషన్ కూడా పంపించారు. మార్నింగ్ నీకు ఫోన్ చేశారంట, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదని నీకు ఈ విషయం డైరెక్ట్గా చెప్పడానికి ఆఫీస్కి వచ్చారు. లొకేషన్ షేర్ చేస్తాను, వెళ్ళిరా. కనీసం ఈ విషయంలోనైనా మీ ఆయన బాధపడకుండా చూసుకోవే. పాపం నువ్వు రాలేదని మీ ఆయన ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? నా మీద పెట్టిన కంప్లైంట్ అశ్విన్ వెనక్కి ఎలా తీసుకున్నాడు? అంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవలేం లేవు కదా. సో నా కోసమని లక్ష్మిని అతనేమి ఇబ్బంది పెట్టలేదు కదా.